అందుకే అన్నాడు దేవుడు, ప్రయాసపడి భారం మోసుకొని పోచిన సమస్త జనులారా నా దగ్గర రండి, నేను విశ్రాంతిని ఇస్తాను. నీ దగ్గరికి ఏమోసారి రూపాయలు ఇస్తాయా? రావు. రూపాయలు రావాలంటే ఏం చేయాలి? పరిగెత్తాలి. పరిగెత్తకపోతే కడుపు నిండదు. అర్థమైందా? 4వ వచనం ఎంత అది ప్రార్థన చేసుకోవాలి. చాలామంది ఏమేమో ప్రార్థన చేసుకుంటారు. ఏమని ప్రార్థన చేయాలి? దేవా, నా అంతం ఎట్లున్నది? ఎట్లా పోతుంది జీవితం? ఎక్కడ పోతుంది జీవితం? రోగంతో పోతుందా? హాస్పిటల్లో పడిపోతుందా? బెడ్లో పడిపోతుందా? ఈ రోగం ఎందుకు ఇంత గర్వం, అహంకారం? మనిషికి ఏం కొలెస్ట్రాల్? మేము సెటిల్ అయిపోయినాము, కారు కొన్నాం, పోయి గుద్దిండంటే అయిపోయా. అడుగుతున్నాడు దావీదు, ఏమనంటే అన్నీ తెలిసిపోయినాయి, అనుభవాల్లోకి వచ్చేసిండు. వచ్చేప్పుడు అడుగుతుండే ఏమని, దేవా నా అంతం ఎట్లున్నది? ఎట్లుంది నీ అంతం? నీ అంతంలో పట్టుకుంటాడు దేవుడు, నీ ముసల్తనంలో పట్టుకుంటాడు. నువ్వు చేసినవన్నీ వరుస పెట్టి లెక్క తీసుకుంటాడు. ఏం చేసినావు నువ్వు? వరి బాగా వేసిన, ఎన్ని సంచులు? 2 ఎకరాలు వేసిన, 2 ఎకరాల సంచి వరి నాకు ఇచ్చేసి అంటాడు. నువ్వేం చేసినావు? గోధుమలు వేసినా 5 ఎకరాలు, గోధుమలు 5 ఎకరాలు ఎంత వచ్చింది పంట ఇచ్చేసి అంటాడు. నువ్వెంత వేసినావు? నేను మిర్చి వేసిన 20 ఎకరాలు వచ్చింది ఇచ్చేసి అంటాడు. ఏ పంట వేస్తే అది ఎక్కువ వస్తావు, దాంట్లో డౌటే లేదు. లెక్కనే దేవుడి లెక్క. అందుకంటున్నాడు దావీదు, నా అంతం ఎట్లా ఉన్నది దేవా? నా మరణం ఎట్లుంది? అందుకంటే నీతిమంతుడి వంటి మరణం. యాక్సిడెంట్ అయ్యి ముక్కలేండి, అది నీతిమంతుడి మరణమా? నీతిమంతుడి మరణమా? నీతిమంతుడి మరణం పడుకున్నాడు అంటే పొద్దున్న లేపితే లేవద్దు అంటే దేవుడు ఏం చేసాడు? పడుకోబెట్టి స్పిరిట్ తీసుకొని వెళ్ళిపోయింది. అది గుడ్, అది కూడా నీతిమంతుల మరణం. తెలుసుకో, సత్యాన్ని తెలుసుకొని బ్రతుకు. అందుకే ఒక భక్తుడు, నా అంతం ఎట్లా ఉన్నదో నాకు భయం వేయుచున్నది అని అంటాడు. పెరాల్సి వచ్చి పాడుతావు 65 ఏళ్ళకు. ఏంది నీ కథ? ఇప్పుడు నాకెందుకు వచ్చింది? నేను ఇంత సేవ చేసినా నాకెందుకు వచ్చిందంటే, అయ్యా లోపల చాలా చేసినావు, లోపల చాలా చేసినావు. ఉరియాని రప్పించలేదా? ఉరియానికి పలహారాలు ఇయ్యలేదా? భార్యతో వెళ్ళమని సలహా ఇయ్యలేదా? వాడు వెళ్ళకపోయేసరికి వాడిని చంపాలనే ఉత్తరం రాయలేదా? ముందర పెట్టాలనే ఆలోచన రాలేదా? యోబుతో ఈ విషయం నువ్వు చెప్పలేదా? వెంటబడి చంపలేదా? ఆ రక్త దోషము దావీదు కుటుంబానికి ఏమైంది? అంటుకున్నది. అందుకే సింహాసనం కోల్పోయాడు.